అందరికీ నమస్కారం అండి. మరి అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే బాగున్నాను. మనం వీడియో స్టార్ట్ చేసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఎన్నో విద్యా విజ్ఞానం విలువైన సమాచారం ఎంత చక్కని విషయాలు మన ఛానల్లో డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి మరి ఈ యొక్క అమూల్యమైన అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఇంకా ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం. ఈరోజు మన వీడియో ఏంటంటే మెడ చుట్టూ చాలామందికి నల్లగా అయిపోతుందండి. నల్లని వలయాలు కంటి చుట్టూ మెడ చుట్టూ బ్లాక్గా అయిపోతుంది. అది చాలామందిలో నేను చూస్తున్నాను. ముఖ్యంగా చిన్నపిల్లల్లో చూస్తున్నాను. చిన్నపిల్లల్లో కూడా మరి మా స్కూల్కి వచ్చే పిల్లల్లో కూడా నేను గమనిస్తున్నాను. ఈ అసలు దీనికి కారణం ఏంటనేది నేను కొంత రీసెర్చ్ చేశాను. ఈ కంటి చుట్టూ మెడ చుట్టూ నలుపుకి కారణం ఏంటి? మెడ కింద ఇదంతా నలుపు, కంటి కింద ఈ కళ్ళ కింద నలుపు, ఈ నల్లటి వలయాలు, వీటికి కారణం ఈరోజు నేను తెలుసుకున్న విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. మరి వీడియోలోకి వెళ్దామా? ఏంటంటే అసలు మెడ చుట్టూ నల్లగా ఉంటే ఆ సమస్యను ఎకాంథోసిస్ నైగ్రికాన్స్ అంటారట. మెడ చుట్టూ నల్లని వలయాలు ఉంటే ఆ సమస్యను ఏమంటాము? ఎకాంథోసిస్ నైగ్రికాన్స్ అని అంటారు సైంటిఫిక్ పరిభాషలో, శాస్త్రీయ భాషలో. కేవలం మెడ దగ్గరే కాదు, చేతి వేళ్ళ కణుపులు అంటే చేతి వేళ్ళ కణుపులు, ఇంకా బాహుమూలలు అంటే చంకల్లో, తర్వాత మోచేతులు, మోకాళ్ళు కూడా కొంతమందికి ఇలాగా ఎక్కువ ఎక్స్ట్రా డార్క్నెస్ దళసరిగా అయిపోయి ఉంటుంది కదా, మీరు గమనించే ఉంటారు. అయితే ఇది ఎందుకు వస్తుంది? అసలు ఇది ఎందుకు వస్తుందో మనం ఈరోజు కొంచెం తెలుసుకుందాం. ఇది అయితే అంటువ్యాధి కాదండి. ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అంటువ్యాధి ఏమి కాదు. కాబట్టి దీని గురించి అలాంటి అపోహలు ఏమన్నా ఉంటే మరి మనం తీసేసుకోవాలి. ఇది అంటువ్యాధి కాదు. ఇంకా దీనికి రకరకాల కారణాలు ఉన్నాయట. ఇది ఎక్కువగా అమ్మాయిల్లో ఉంటుందండి. అమ్మాయిల్లో ఇది ఈ మెడ కింద నలుపు వచ్చేయడం, తర్వాత ఇది అంతా కళ్ళు కింద నల్లటి వలయాలు, ఇవి అమ్మాయిల్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది మరి రక్త పరీక్ష చేయించుకోవాలట. చూసారా, మెడ కింద నలుపు, కంటి కింద వలయాలకి రక్త పరీక్ష చేయించుకోవాలని డాక్టర్స్ చెప్తున్నారు. బ్లడ్ టెస్ట్. ఎందుకు బ్లడ్ టెస్ట్ ఎందుకంటే ఒకవేళ షుగర్ ఉందేమో, డయాబెటీస్, మధుమేహం, షుగర్, ఇవన్నీ ఒకటే. ఈ షుగర్ ఉందేమో అని అనుకొని మనము చిన్నది సస్పెక్ట్ చేయాలి. చిన్నది అనుమానించి వెంటనే మనము బ్లడ్ టెస్ట్ చేయాలి. బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత మరి అది ఉందో లేదో నిర్ధారించుకోవాలి. తర్వాత ఇంకా రెండో విషయం ఏంటంటే హార్మోన్ల అసమతుల్యత. ఇది కూడా ఒకవేళ ఉందేమో చూసుకోవాలి, మనం నిర్ధారించుకోవాలి. ఎందుకంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినా కానీ ఈ సమస్య ఎక్కువగా ఉంటుందన్నమాట. తర్వాత ఇంకా బరువు పెరగడం, ఇదండి మెయిన్ రీజన్. చాలా వరకు కూడా నేను గమనించింది బరువు పెరగడం. ఐడియల్ వెయిట్ లేకుండా ఉంటారే, ఆ ఐడియల్ వెయిట్ లేకుండా ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ విధంగా మెడ కింద నలుపు, ఈ కళ్ళ కింద బాగా డార్క్నెస్ వస్తుందన్నమాట. డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి. ఏంటి 3 రీజన్స్ మనం తెలుసుకున్నాం. డయాబెటీస్, తర్వాత హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, తర్వాత మూడోది ఏంటి మరి బరువు పెరగడం, అధిక బరువు, ఓవర్ వెయిట్, అంటే మనకి ఒబెసిటీ అంటాం. దీనివల్ల కూడా ఇలాగా అవుతుందట. ఇంకా ఒకవేళ ఇంకోటి ఏంటంటే కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఉన్నా అంటే హెరిడిటీ కూడా కొంతవరకు కారణమని చెప్తున్నారు. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఉంటే కూడా ఇది రావచ్చు. ఇంకా క్రమంగా ఈ నలుపుదనం పెరిగి ఆ ప్రాంతంలో చర్మం మందంగా మారుతుంది. ముందు మామూలుగా బ్లాక్ స్టార్ట్ అయిన తర్వాత క్రమంగా ఇంకా నలుపు అలా పెరుగుతూ చివరికి ఆ చర్మం అనేది మందం అయిపోతుంది, థిక్నెస్ ఎక్కువ అవుతుంది. ఇంకా చూడండి, వయసు పెరిగే కొద్దీ కొంతమందిలో అయితే పిల్లల్లో అయితే వయసు పెరిగే కొద్దీ పిల్లల్లో
మార్పు వస్తుంది, పోద్ది. కానీ కొంతమందిలో అయితే బరువు ఎక్కువగా ఉంటారు కదా, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో బరువు తగ్గించుకుంటే కూడా వాళ్ళలో ఈ ఈ నల్లని వలయాలు పోతాయి, మెడ కింద కళ్ళ కింద ఉండే. ఇంకా వ్యాయామం, పోషకాహారం చాలా ముఖ్యమట. వ్యాయామం డైలీ కూడా వ్యాయామం చేయాలి. అలాగే న్యూట్రిషనల్ ఫుడ్ అంటే పోషకాహారం కూడా తీసుకోవాలి. జంక్ ఫుడ్, చాక్లెట్లు పూర్తిగా అవాయిడ్ చేయాలి. జంక్ ఫుడ్, చాక్లెట్స్ మనం అవాయిడ్ చేయాలి. తర్వాత 8 గంటల నిద్ర కంపల్సరీ అండి. 8 గంటల నిద్ర పోవాలి. ఇప్పుడు చాలామంది ఫోన్లు వచ్చిన తర్వాత అసలు నిద్ర సఫిషియెంట్ స్లీప్ లేదు, సరైన నిద్ర లేదు. ఎందుకంటే మరి వీటితోటి అర్ధరాత్రి వరకు ఉంటున్నారు కాబట్టి. కానీ మరి మనకి ఇలాంటి రుగ్మతలు రాకుండా ఉండాలంటే 8 గంటల నిద్ర చాలా అవసరం. అలాగే సమతుల ఆహారం అన్నీ కూడా సమానంగా మన అన్ని విటమిన్స్, అన్ని మినరల్స్ ఉన్నటువంటి చక్కని ప్రోటీన్స్ అన్నీ కూడా ఉన్నటువంటి చక్కని ఆహారం మనము తీసుకోవాలి. ఇంకా చూడండి, బ్యూటీ పార్లర్కి వెళ్ళి బ్లీచ్, స్క్రబ్ లాంటివి చేయించే ప్రయత్నం అసలు వద్దట. అంటే ఇలాంటివి ఏమన్నా రాగానే మనకి బ్యూటీ పార్లర్కి వెళ్ళడం, అక్కడ బ్లీచింగ్ అని స్క్రబ్తో ఇది చేయడం, స్క్రబ్ చేసేయడం, అంటే దాన్ని తీసి స్క్రబ్ చేయడం ఇలాగా జరుగుతుంది. కానీ అది మాత్రం చేయొద్దని డాక్టర్స్ చెప్తున్నారండి. మరి ఏం చేయాలి? ఇంకా మరి ప్రకటనలు చూసి రకరకాల క్రీములు కూడా రాయొద్దు అంటున్నారు. వైద్యుల సలహా మేరకు రాత్రిపూట స్కిన్ లైట్నింగ్ క్రీములు వాడండి. వైద్యుల సలహా మేరకు రాత్రిపూట స్కిన్ లైట్నింగ్ క్రీములు వాడాలట. ఇంకా ఉదయం పూట మాయిశ్చరైజరు, సన్ స్క్రీను తప్పనిసరిగా రాయాలి. మాయిశ్చరైజరు, సన్ స్క్రీన్ లోషను మనము రాయాలన్నమాట ఉదయం పూట, మార్నింగ్ టైం. అలాగే కలబంద రసాన్ని, కలబంద ఉంటుంది కదండి, అలోవెరా, కలబంద రసాన్ని మెడ చుట్టూ రాసి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. చూసారా, ఈ చిట్కా పాటించవచ్చుది. అందరి దగ్గర కలబంద మనకు దొరుకుతుంది, లేదంటే అలోవెరా జెల్ కూడా ఉంటుంది మనకి. ఈ అలోవెరా జెల్ మెడ చుట్టూ రాసి 20 నిమిషాల తర్వాత కడిగివేయాలి. ఇంకా ఒక్కో చెంచా చెప్పున నిమ్మరసం 1 స్పూను, గులాబీ రసం అంటే రోజ్ వాటరు 1 స్పూను, గులాబీ నీరు, నిమ్మరసము, గులాబీ నీరు, అంటే రోజ్ వాటరు, లెమన్, ఇది 1 స్పూను కలిపి మెడ దగ్గర రాసి 20 నిమిషాలు తర్వాత కడిగేయాలి. 20 నిమిషాల తర్వాత కడిగేస్తే కూడా ఈ నలుపు పోయే అవకాశం ఉంది. ఇంకా ఇది మెడ నలుపు గురించి అండి. ఇంకా కళ్ళ చుట్టూ డార్క్నెస్ కొంతమందికి, చాలామందికి ఉంటుంది. లేడీస్కి అయితే చాలా ఎక్కువగా ఉంటుంది, జెంట్స్కి కూడా కొంతమందికి ఉంటుంది. దీనికి పరిష్కారం చిట్కా ఏంటో చూద్దాం. మరి చెంచా టమాటా రసంలో చెంచా నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని కళ్ళ కింద రాసుకోవాలి. టమాటా రసం చెంచా, నిమ్మరసం చెంచా కలిపి కళ్ళ కింద అప్లై చేయాలట. ఇంకా పావు గంట తర్వాత చన్నీళ్ళతో దీన్ని కడిగేసుకోవాలి. ఇలా వారంలో 2 సార్లు చేస్తే వలయాలు తగ్గుముఖం పడతాయి. వారంలో 2 సార్లు చేస్తే కంటి కింద బ్లాక్ సర్కిల్స్, డార్క్ సర్కిల్స్ పోతాయి. తర్వాత బంగాళదుంప రసంలో దూదిని ముంచి కళ్ళు మూసుకొని కంటి చుట్టూ రాసుకోవాలి. బంగాళదుంప రసంలో దూది ముంచి కంటి చుట్టూ రాసుకోవాలి. మరి తర్వాత 10 నిమిషాల తర్వాత చన్నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజు విడిచి రోజు చేస్తే తగ్గుతుందన్నమాట. అలాగే గ్రీన్ టీ బ్యాగ్ వాటితో కూడా మనం కొంచెం ఈ కళ్ళు చుట్టూ కొంచెం అలాగా అది రాసుకుంటుంటే గ్రీన్ టీ వలన కూడా మనకి చాలా ఉపశమనం ఉంటుందండి. ఈ విధంగా మరి ఫ్రెండ్స్, ముఖ్యంగా ఆరోగ్యపరంగా మనం మెరుగైతే ఇవన్నీ వాటంతటవే పోతాయి. ఎందుకంటే మలినాలు పేరుకుపోవడం వల్ల ఇవి జరుగుతుందండి. ఎక్కువగా టాక్సిన్స్ మన బాడీలో, మన బాడీ ఒక మెషిన్. ఈ మెటబాలిజం జీవక్రియలు జరిగేటప్పుడు టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి, విష పదార్థాలు. మరి ఫ్యాక్టరీ ఉందంటే పైన పొగ, కింద ఇవన్నీ వ్యర్థాలు వెళ్తుంటాయి. అలాగే బాడీలో వ్యర్థాలు బయటికి వెళ్ళిపోవాలి ఎప్పటికప్పుడు. ఆ వ్యర్థాలు ఎలా బయటకు వెళ్తాయంటే వ్యాయామంలో చెమట ద్వారా ఈ విధంగా బయటకు వెళ్తాయి. మరి మామూలుగా మలము, యూరిన్ వీటి ద్వారా బయటకు వెళ్తాయి. ఇదే కాకుండా చెమట కూడా, ఇంకా మరి అధిక బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా పేరుకుపోయి ఉండడం వలన ఇలాంటివి ఎక్కువగా మనకి ఏర్పడుతుంటాయి. కాబట్టి చక్కటి జీవనశైలి, మంచి అలవాట్లు కలిగి ఉందాం. అలాగైతే వీటి నుంచి మనం వెంటనే విముక్తి పొందగలము. మరి ఇవన్నీ మీరు కూడా పాటిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.